హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఇన్ తెలుగు ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 9 వీడియో. ఇది క్వశ్చన్ నెంబర్ 150 నుంచి 180 వరకు ఉన్న క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం 31 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 150. A watch is sold at a profit of 20%. If both the cost price and the selling price of the watch are decreased by 100 rupees, the profit would be 5% more. Original cost price of the watch is. ఈ క్వశ్చన్ నెంబర్ 150ని నేను ఆల్రెడీ పార్ట్ 8లో ఎండింగ్లో లాస్ట్ క్వశ్చన్గా చెప్పాను. కానీ అప్పుడు ఆప్షన్స్ తీసుకొని చెప్పడం వల్ల ప్రాసెస్ అనేది నేను చెప్పలేదు. అయితే ఇప్పుడు దీనికి నేను 2 రకాల ఆన్సర్స్ చెప్తాను. రెండు కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్. డెఫినెట్గా రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే తప్పకుండా వస్తాయి. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒక వాచ్ని 20% ప్రాఫిట్కి అమ్మారు అని ఇచ్చాడు కాబట్టి, సో వాచ్ రేట్ 100 అనుకుంటే 20% ప్రాఫిట్ తోటి ఎంతకు అమ్మొచ్చు అంటే 120కి అమ్మొచ్చు. అయితే ఇదేమో కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశారు, 100 రూపీస్ ఏమో కాస్ట్ ప్రైస్ నుంచి తగ్గించారు, అలాగే సెల్లింగ్ ప్రైస్ నుంచి కూడా 100 తగ్గించారు. కొన్న వేల నుంచి అమ్మిన వేల నుంచి 100 తగ్గించారు అని ఇచ్చాడు కదా. -100 -100 మైనస్, ఎందుకంటే తగ్గించారు కాబట్టి అలా రాశాను. అయితే తగ్గించిన తర్వాత ఏమైంది, ప్రాఫిట్ అనేది 5% మోర్ అని ఇచ్చాడు. చూడండి, 5% లాభం అనేది పెరిగిందంట. అయితే ఇందాకేమో 20% ఉన్నది, ఇప్పుడు 5% పెరిగిందంటే ప్రాఫిట్ 25% అవుతుంది కదా. సో అందువల్ల ఇప్పుడు మళ్ళీ 100 అనుకుంటే 25% ప్రాఫిట్ అంటే 125 అవుతుంది. రెండోసారి అమ్మినది, రెండోసారి కాస్ట్ ప్రైస్, రెండోసారి అమ్మినది అలా అనుకొని ఇప్పుడు ఈ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మధ్య రేషియోస్ తెప్పిద్దాం. క్యాన్సిల్ చేస్తే 25, నెక్స్ట్ 26, 25 4, 25 5. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, కాస్ట్ ప్రైస్ అనేది అంతకుముందు ఫస్ట్లో 5 ఉన్నది, ఇప్పుడు ఎంతకు మారింది అంటే 4 అయింది. ఎందుకు అయింది అని అంటే ఈ 100 తగ్గించడం వల్ల 4 అయింది. అలాగే చూడండి, అంతకుముందేమో సెల్లింగ్ ప్రైస్ స్టార్టింగ్లో 6 ఉంది, ఇప్పుడు వచ్చేసరికి 5 అయింది. ఎందుకు తగ్గింది అంటే ఈ 100 తగ్గించడం వల్ల. ఇక్కడ 5కి 4కి డిఫరెన్స్ 1, అలాగే 6కి 5కి డిఫరెన్స్ 1. సేమ్ ఉన్నాయి, 1 వచ్చినాయి డిఫరెన్స్. అలాగే తగ్గించిన రేట్లు కూడా చూడండి, 100 రూపీస్ తగ్గించారు కదా. సో అందువల్ల ఈ తగ్గించిన 100 రూపాయలు అనేది ఈ రేషియో మధ్య ఉన్న డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. 1 అనేది ఇప్పుడు 100 అవుతుంది, 1 అనేది 100కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి తగ్గింది. ఎందుకు తగ్గిందంటే 100 రూపీస్ తగ్గించడం వల్ల తగ్గింది కాబట్టి ఈ 1 అనేది 100కి ఈక్వల్ అవుతుంది. మరి ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే స్టార్టింగ్లో మనకి ఇదే కదా. సో ఆ 5 అంటే ఎంతో కనుక్కుంటే మీకు ఆన్సర్ వస్తుంది. 1 అంటే 100 అంటే 5 అంటే 500 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది, కాస్ట్ ప్రైస్, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. సో ఒకవేళ మనకి ప్రతిసారి 100 తగ్గించారు అని 2 సార్లు ఒకే నెంబర్లో ఎవరు, కొన్నిసార్లు క్వశ్చన్లో ఇక్కడ 100 తగ్గించి ఇక్కడ 50 పెంచారు అని ఇచ్చారనుకోండి, అది ఎలా చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు అదే క్వశ్చన్కి సెకండ్ ప్రాసెస్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎలాంటి మోడల్ క్వశ్చన్స్లో ఎలా ఇచ్చినా సరే ఈ ప్రాసెస్ తోటి ఖచ్చితంగా ఆన్సర్ మనం తెప్పించవచ్చు. ఫస్ట్ 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అయితే 20 ప్రాఫిట్ కమ్మాడు కాబట్టి 120 రూపీస్. అలాగే రెండోసారి ప్రాఫిట్ ఎంత అంటే 5% మోర్ అన్నాడు కాబట్టి 125. సో క్యాన్సిల్ చేస్తే 25 4, 25 5, 25 26. ఈ రేషియోని 5:6, 4:5, 4:5. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. అయితే ఇక్కడ ఏం జరిగింది, 100 తగ్గించారు, ఇక్కడ 100 తగ్గించారు. కాస్ట్ ప్రైస్ అనేది 100 తగ్గించారు, అలాగే సెల్లింగ్ ప్రైస్ కూడా 100 తగ్గించారు. క్వశ్చన్లో ఇచ్చినట్టు మనం ఇక్కడ రాసేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 5 25, 6 4 24, తీసివేస్తే 1 వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. 5 into 100 500,
4 into 100 400. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అనేదే ఇంపార్టెంట్. ఎలాగంటే చూడండి, రెండింటిని తగ్గించారు. సో రెండింటిని తగ్గించారు అంటే ఒక దాంట్లోంచి ఒకదాన్ని తీసివేయాలి. అలా కాకుండా రెండింటిని పెంచారు అన్నా సరే ఒక దాంట్లోంచి ఒకదాన్ని తీసివేయాలి. సో ఇలా కాకుండా ఒకదాన్ని పెంచి ఒకదాన్ని తగ్గించారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే యాడ్ చేయాలి. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, జాగ్రత్తగా వినండి. రెండింటిని తగ్గించారంటే ఒక దాంట్లోంచి ఒకదాన్ని తీసివేయాలి. రెండింటిని పెంచినా సరే ఒక దాంట్లోంచి ఒకదాన్ని తీసివేయాలి. అలా కాకుండా ఒకదాన్ని పెంచి ఒకదాన్ని తగ్గించారంటే రెండింటిని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం రెండింటిని తగ్గించారు కాబట్టి మైనస్ పెట్టాలి. 500 మైనస్ 400 అంటే 100. సో ఈ 1 అనేది ఈ 100కి ఈక్వల్ అవుతుంది. 1 అంటే 100 అయితే మనకి ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ 5 అనేది ఎంత? 5 అంటే 500 అవుతుంది. సో 500 అనేది మన ఆన్సర్. ఈ ప్రొసీజర్, దీన్ని క్రాస్ మల్టిప్లై ప్రొసీజర్ అంటాము. సో దీన్ని యూజ్ చేసి ఈ మోడల్లో ఎలా ఇచ్చినా సరే, ఇక్కడ 100 తగ్గించి ఇక్కడ 50 పెంచినా సరే ఇలాంటి మోడల్లో ఎలాగైనా చేసేయచ్చు. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. Question number 151. An article is sold at a profit of 20%. If the cost price is increased by 10% and the sale price is 26 rupees, then the percentage profit reduces by 5%. Determine the cost price. సో ఈ క్వశ్చన్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ముందు చేసిన మోడల్ లాగే ఉంది, కానీ దీంట్లో చాలా వేరియేషన్ ఉంది. ముందు మోడల్లోనేమో 100 తగ్గించారు. 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ మీద 100 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ మీద తగ్గించారు. కానీ ఇక్కడ మాత్రం 10% పెంచారు. కాస్ట్ ప్రైస్ని 10% పెంచి సెల్లింగ్ ప్రైస్ని మాత్రం 26 రూపీస్ పెంచారు. సో ఇక్కడ మనకి రెండు చోట్ల రూపీస్ అనేవి రాలేదు. ఒక చోట పర్సంటేజ్, ఇంకొక చోట రూపీస్ అనేది వచ్చింది. సో ఈ మోడల్ ఎలా చేయాలంటే, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకుంటే 20% ప్రాఫిట్ కమ్మాడు కాబట్టి ఎంత కమ్మాడు అంటే 120 కమ్మాడు. ఇది ఫస్ట్ కాస్ట్ ప్రైస్, ఇది ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్. మరి ఇప్పుడు కాస్ట్ ప్రైస్ని ఏం చేశారంట, 10% ఇంక్రీజ్ చేశారంట. 10% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, 100లో 10% అంటే 10, ఇంకొక 10 పెరుగుతుంది కాబట్టి 110 అనేది అప్పుడు కాస్ట్ ప్రైస్ అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా అమ్మారో చూడండి. ఎలా అమ్మారు అంటే, దీనికి ఇంకొక 26 రూపీస్ పెంచగానే ముందున్న సెల్లింగ్ ప్రైస్కి 26 రూపీస్ని పెంచితే అప్పుడు ఏమవుతుంది, 5% ప్రాఫిట్ అనేది రెడ్యూస్ అవుతుందంట. ఇంతకుముందు 20% ఉండేది, ఇప్పుడు 5% రెడ్యూస్ అవుతుందంటే 15%ఏ కదా అయ్యేది. కాబట్టి ఈ 110 మీద 15%ని చూడండి. 110లో 15% అంటే 16.5 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు అమ్మేటప్పుడు ఎంతకు అమ్ముతాడు, 110 + 16.5 అంటే 126.5 అవుతుంది. 126.5 రూపీస్కి అతను అమ్ముతాడు. అంతకుముందేమో 120కి అమ్మేవాడు, ఇప్పుడేమో 126.5కి అమ్ముతున్నాడు. ఎందుకు అమ్ముతున్నాడు అంటే ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చాడు. 26 రూపీస్ అనేది పెంచడం వల్ల అది 126.5 రూపీస్ అయింది. సో రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, 120కి 126.5కి మధ్య డిఫరెన్స్ అనేది 6.5 కదా. మనకేమో ఇక్కడ 6.5 వచ్చింది, కానీ క్వశ్చన్లోనేమో 26 రూపీస్ పెంచాము అని ఇచ్చాడు. మనకేమో ఇక్కడ 6.5 రూపీస్ మాత్రమే పెరిగింది. కాబట్టి రెండింటిని ఈక్వల్ చేయాలి. 6.5 అనేది 26 రూపీస్ అయితే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంటే 100 అనేది ఎంతో తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 13 తోటి 5 సార్లు, 13 తోటి 2 పక్కన 0, 5 తోటి 4 సార్లు క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 4, 400 రూపీస్ అనేది దాని ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. Question number 152. The difference between the cost price and the sale price of an article is 240 rupees. If the profit is 20%, the selling price is. డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్ అన్నాడు. అంటే అమ్మిన వేళ కొన్న వేళల మధ్య తేడా ఎంత ఇచ్చాడంటే 240 రూపీస్ ఇచ్చాడు. మరి అమ్మిన వేళ కొన్న వేళల మధ్య తేడా ఎలా ఉంటుందంటే, అది ప్రాఫిట్ కానీ లేదా ఆర్ లేదా లాస్ కానీ అవుతుంది. అమ్మిన వేళ కొన్న వేళ మధ్య భేదం ఎప్పుడైనా సరే ప్రాఫిట్ కానీ లాస్ కానీ అవుతుంది. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు,
అదే లాస్ ఎప్పుడు వస్తుందంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు లాస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఇచ్చేసాడు. ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడంటే ఆ రెండింటి మధ్య తేడా ప్రాఫిట్ వచ్చిందనేగా అర్థం. ఆ ప్రాఫిట్ అనేది 20% అనేది ఇచ్చాడు. ఆ 20% అనేది దేనికి సమానం అంటే 240 రూపీస్కి ఈక్వల్ అవుతుంది 20% అనేది. సో 20% అంటే 240 రూపీస్ అయితే చివరిలో క్వశ్చన్లో ఏమడిగాడో చూడండి. ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు ఇది 20% ప్రాఫిట్ కమ్మాడు కాబట్టి మనం ఏం చేయాలి, 120% అనేది కనుక్కుంటే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, 100% కనుక్కుంటే కాస్ట్ ప్రైస్ వస్తుంది. మనం డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు. 120% తోటి 20 తోటి 6 సార్లు 6 24 144 పక్కన 0. సో 1440 రూపీస్ అనేది ఆ ఆర్టికల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 153. ది క్యాష్ డిఫరెన్స్ బిట్వీన్ ది సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ an ఆర్టికల్ at a profit of 4% and 6% is 3 rupees. ది రేషియో ఆఫ్ టూ సెల్లింగ్ ప్రైసెస్. ఒక వస్తువునే ఇద్దరికి 4% ప్రాఫిట్కి ఒకరికి 6% ప్రాఫిట్ ఇంకొకరికి అమ్మితే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 3 రూపీస్ ఉందంట. అయితే చూడండి ఇప్పుడు ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి ఒకదాన్నేమో 4% ప్రాఫిట్ కాబట్టి 104 అది, ఇంకొకటి ఏమో 6% ప్రాఫిట్ కాబట్టి 106. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 2% అనమాట. ఈ 2% అనేది క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 3 రూపీస్. సో 3 రూపీస్ 2% అంటే 3 రూపీస్ అయితే మనకు కావాల్సింది ఏంటి, సెల్లింగ్ ప్రైసెస్ కావాలి. ఆ సెల్లింగ్ ప్రైసెస్ మధ్య రేషియో కావాలి కాబట్టి ఈ 104 అంటే ఎంతో కనుక్కుందాం. 104 అంటే ఎంత చూడండి, 2తో క్యాన్సిల్ చేస్తే 52, 52తో 3 క్రాస్ మల్టిప్లై చేస్తే 52 3 156 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 106 అంటే ఎంతో చూడండి. 106 అంటే 104 అంటే 52 ఇంటూ 3, 106 అంటే 53 ఇంటూ 3 159 అవుతుంది. సో ఒకటేమో 156 ఇంకొకటేమో 159. చూడండి 156:159 రూపీస్. ఇప్పుడు ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే 3 52 3 53. సో 52:53 అనేది ఆ సెల్లింగ్ ప్రైసెస్ మధ్య రేషియో అవుతుంది. దీన్ని సింపుల్గా కూడా చేయొచ్చు. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినా 52:53 వస్తుంది. కానీ అది మాత్రం రీజన్ కాదు. ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే ఇక ఈ 3 రూపీస్ ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు కదా. సో అందువల్ల మనం ఈ 104% 106% అంటే ఎంతో కనుక్కోవాల్సి వచ్చింది. అలా కనుక్కోవడం వల్ల మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 154. Shailaja earns 15% on an investment but loses 10% on the another investment. If the ratio of the two investments is 3:5, then the combined loss percent is. శైలజ ఏం చేసిందంటే 2 పెట్టుబడులు పెట్టింది. ఆ పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చారు. చూడండి ఎలా ఇచ్చారంటే 3:5 అని ఇచ్చారు. మనకి సింప్లిఫికేషన్ పార్ట్ ఈజీగా ఉండటం కోసం ఈ 3ని 300 అనుకుందాం, 5ని 500 అని అనుకుందాం. అయితే 300 ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఆమెకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూడండి, 15% ప్రాఫిట్ వచ్చిందంట. సో ఈ 300లో 15% అంటే ఎంత అంటే 15 45. సో 45 రూపీస్ అనేది ప్రాఫిట్. మరి అప్పుడు ఈ 500 రెండవ దాని మీద ఎంత లాస్ అయిందో చూడండి, 10% లాస్ అంట. 10% అంటే 50 రూపీస్ అనేది లాస్ అయింది కాబట్టి మైనస్. ఇప్పుడు ఆమెకి ప్రాఫిట్ ఎక్కువ వచ్చిందా లాస్ ఎక్కువ వచ్చిందా అంటే లాస్ ఎక్కువ వచ్చింది. ఎంత లాస్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 5 అనేది లాస్, 5 లాస్. టోటల్ ఎంత, ఆమె ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఎంత అంటే 300 ప్లస్ 500 800. ఈ 800లో 5 అనేది ఎంతో కనుక్కోవాలి ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. ఇంకా ఏం మిగులుతుందంటే 5/3 5/8% అనేది ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 155. A shopkeeper bought 3 watches W1, W2 and W3 from a dealer and sold them to the 3 different customers. The ratio of the selling prices of the watches W1, W2 and W3 was 2:3:4. The shopkeeper gains 30% and 20% on the watches W1 and W2 respectively, but loses 40% on the W3. What was the shopkeeper's approximate
ప్రాఫిట్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ ది హోల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ దుకాణదారుడు ఏం చేశాడంటే 3 వాచ్లు కొన్నాడు. 3 వాచ్లు ఏమేంటి అంటే W1, W2, W3 అని 3 వాచ్లు కొన్నాడు. అయితే వాటి సెల్లింగ్ ప్రైస్లు చూడండి. అమ్మకపు వెలలు 2:3:4గా ఇచ్చాడు. మొత్తాన్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే 9 అవుతుంది. సో ఈ 9 అనేది సెల్లింగ్ ప్రైస్. ఇది మనకి చివరిలో ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఎంత లాభంతో అమ్మాడు అంటే 30% ప్రాఫిట్తో మొదటి దాన్ని అమ్మాడు. కాబట్టి ఇది 130% అవుతుంది. అంతే కదా, 30% ప్రాఫిట్ ఉందంటే అది 130% అనే కదా అర్థం. మరి సెకండ్ దాన్ని 20% ప్రాఫిట్తో అమ్మాడు కాబట్టి ఇది 120%. థర్డ్ దాన్ని మాత్రం 40% లాస్తో అమ్మాడు కాబట్టి 4 అనేది 60% అవుతుంది. ఇవన్నీ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్లు. మనకి ఇప్పుడు కాస్ట్ ప్రైస్లు కావాలి. లాభమో నష్టమో చెప్పాలంటే ఖచ్చితంగా కొన్న వెల అనేది తెలియాలి. సో కొన్న వెల ఎలా తెలుస్తుందంటే 130% అంటే 2 అయితే 100% అంటే ఎంతో కనుక్కోవాలి. అది ఎలాగంటే 100/130 × 2 ప్లస్ ఎందుకంటే మొత్తాన్ని యాడ్ చేస్తున్నాం. ఇందాక సెల్లింగ్ ప్రైస్ అంటే మొత్తాన్ని యాడ్ చేస్తే 9 వచ్చింది. మరి కాస్ట్ ప్రైస్ అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్ అనేది మనకు వస్తుంది. చూడండి, 100/120 × 3 ప్లస్ 100/120 × 4. సారీ, ఇక్కడ 120 కాదు, ఇక్కడ 16, ఎందుకంటే 60%కే కదా దాన్ని అమ్మింది. సో అందువల్ల 60. ఇప్పుడు వీటిని మనం క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇక్కడ 3 1లు, 3 4లు, 2 2, 2 5లు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ 2 3లు, 2 5లు. మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 10 2 20/13 ప్లస్ 5/2 ప్లస్ 5 4లు 20/3. సో వీటికి ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. మొత్తానికి ఎల్సిఎం చేస్తే 13 6లు 78. సో 13 తోటి 78 6 సార్లు కాబట్టి 26లు 120. అలాగే 2తో 78 అనేది 2 39లు 39 5లు 35 150 9 5లు 45 195 ప్లస్ అలాగే ఇక్కడ 3 చేత 3 2 6 3 6లు 18 3 26లు 26 2 52 520. మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందో చూడండి. 120 ప్లస్ 195 315 315 ప్లస్ 520 అంటే 835/78. ఇప్పుడు ఇదేంటి కాస్ట్ ప్రైస్. మరి ఇప్పుడు లాస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చిందో తెలియాలంటే కొన్న వెలలోంచి అమ్మిన వెలని ఒకదాంట్లోంచి ఒకదాన్ని తీసివేయాలి. సో చూడండి, మనం 835/78 మైనస్ 9 రాద్దాం. దీంట్లో నుంచి దీన్ని తీసేస్తే 78 × 9 835 మైనస్ 78 × 7 9 63 8 9 72. సో 702 తీసేస్తే 78 = 133/78. ఇదేంటంటే ఇప్పుడు ఇది లాస్ అన్నమాట. ఎందుకంటే కాస్ట్ ప్రైస్లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే మనకేమొస్తుంది, లాసే కదా వచ్చేది. ఇప్పుడు లాస్ ఉంది, మనకి కాస్ట్ ప్రైస్ ఉంది. సో ఇప్పుడు లాస్ పర్సెంట్ ఎంతో కనుక్కోవచ్చు. లాస్ పర్సెంట్ కనుక్కోవాలి అంటే మాత్రం మనం లాస్ బై 133/78 బైలో కాస్ట్ ప్రైస్ చూడండి 835/78 ఇంటూ 100 రాసామంటే మనకి లాస్ పర్సెంట్ అనేది తెలుస్తుంది. 78 క్యాన్సిల్, 835 133/835 అంటే 16%, దగ్గరగా అప్రాక్సిమేట్గా 16% లాస్ అనేది వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 156. A man sells 2 articles for 240 rupees each. On one he gains 20% and on the other he loses 20%. What is the gain or loss percent in the entire transaction? ఒక వ్యక్తి 2 వస్తువులను ఒకే రేటుకి అమ్మాడు. ఆ రేటు ఏంటంటే 240 రూపీస్
240 రూపీస్ సేమ్ రేట్కి అమ్మాడు. అయితే ఒకదాని మీదేమో ప్రాఫిట్ వచ్చింది. సో ఆ ప్రాఫిట్ ఎంత అంటే 20% ప్రాఫిట్, ఇంకొక దాని మీద 20% లాస్ వచ్చింది. సో 20% అనేది లాస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్లు అనేవి ఈక్వల్గా ఉన్నాయి. అలాగే చూడండి పర్సంటేజ్లు, ప్రాఫిట్ కానీ లాస్ కానీ పర్సంటేజ్లు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇలాంటప్పుడు దీనికి షార్ట్కట్లో ఎలా చేస్తామంటే x²/100. సో x అంటే ఇక్కడ పర్సంటేజ్ లాస్ సేమ్ కాబట్టి ఇక్కడ x ఇక్కడ x. అలాగే ఇక్కడ మనకి 20 ఇచ్చాడు కాబట్టి x ప్లేస్లో 20 రాయాలి. 20² అంటే 20²/100. సో 20² అంటే 20 × 20/100. 0 0 0 0 ఇంకా 4 వస్తుంది. ఇది ప్రాఫిటా లాసా అంటే ఖచ్చితంగా రెండు ఒకే అంకెలు వచ్చినప్పుడు లాసే వస్తుంది. 4% అనేది లాస్. ఇంతటితోటి మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ మనం తెప్పించేసాం, అయిపోయింది. కానీ ఒకవేళ అతను లాస్ రూపీస్ అడిగాడు అనుకోండి, ఎన్ని రూపీస్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ టోటల్గా అతనికి 4% లాస్ వచ్చింది. అంటే అతను రెండింటిని కలిపి ఎంత కమ్మినట్టు? 96% కమ్మినట్టు. 96% అనేది ఆ రెండింటి యొక్క రేటు. చూడండి 240 ఎంత? 480. ఈ 480 రూపీస్ అనేది 96%, ఎందుకంటే 4% లాస్ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం కావాలి? ఆ 4% లాస్ అనేది ఎన్ని రూపాయలు? సో 4% అంటే ఎంతో కనుక్కుంటే ఆ రూపీస్ వస్తుంది. 4 తోటి 24, 24 తోటి 20 సార్లు. సో 20 రూపీస్ అనేది ఆ లాస్ రూపీస్ అవుతుంది. ఇక్కడతోటి క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. కానీ ఇది ఎందుకంటే ఒకవేళ రూపీస్ కనుక్కోమంటే మనకి ముందు మోడల్స్లో ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 157. A shopkeeper sells 2 watches for 308 rupees each. On one he gets 12% profit and on the other 12% loss. His profit or loss percent in the entire transaction. సో ఇది కూడా సేమ్ మోడల్. ఒక్కొక్క దాన్ని 308 రూపాయలకి రెండు వస్తువులని అమ్మాడు. సో ఈ 308 తోటి మనకి అనవసరం. ఇక్కడ పర్సంటేజ్లు సేమ్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనకి తెలిసిన షార్ట్కట్ ఏంటంటే x²/100 కదా. కాబట్టి 12% ప్రాఫిట్ 12% లాస్ కాబట్టి 12 × 12/100. సో 12 × 12/100 4 తోటి 3 సార్లు 25 సార్లు. సో 3 12 36/25. 36లో 25 ఒకసారి పోతుంది, ఇంకా రిమైండర్ 11 మిగులుతుంది. బై 25% అనేది ఆన్సర్. ఇదేంటి ప్రాఫిటా లాసా అంటే లాస్ అన్నమాట. అది రెండు సేమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లాస్ అనేది వస్తుంది. రెండు సేమ్ అంటే ఏంటి? ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ సమానంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా లాసే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 158. A man sells 2 flats at the rate of 1.995 lakhs each. On one he gains 5% and on the other he loses 5%. His gain or loss percent in the whole transaction. సో 5% లాస్ 5% ప్రాఫిట్ కాబట్టి 5² అంటే 5 × 5/100. 5 5లు 25/100 అంటే 0.25% అనేది లాస్. సో రెండు సేమ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ లాస్ ఖచ్చితంగా లాస్ అనేది వస్తుంది. ఆప్షన్లో ఒక చోట ప్రాఫిట్ ఇంకొక చోట లాస్ అని ఇస్తాడు. రెండు ఇవే అంకెలు ఇచ్చి మనం కన్ఫ్యూజ్ అయిపోయి ప్రాఫిట్ని ఆన్సర్గా పెట్టేయకూడదు, లాస్ చూసుకోవాలి. Question number 159. A man sells 2 commodities for 4,000 rupees each, neither losing nor gaining in the deal. If he sold one commodity at a gain of 25%, the other commodity is sold at a loss of. ఒక వ్యక్తి ఏం చేశాడంటే రెండు వస్తువులను ఒక్కొక్క దాన్ని 4,000కి అమ్మడం వల్ల అతనికి లాభం లేదు, నష్టం లేదంట. అంటే అతనికి ఎంత లాభం వచ్చిందో అన్ని రూపాయలు నష్టం రావాలి అనేది మనం గ్రహించాలి. సో ఫస్ట్ ఏం చేశాడు? ఒక దాని మీద 25% అనేది ప్రాఫిట్ వచ్చింది. అయితే రెండవ దాని మీద ఎంత నష్టం వస్తే లాభము నష్టము లేకుండా 0 అవుతుంది అనేది క్వశ్చన్.
ఇప్పుడు ఇక్కడ 4000కి అమ్మటం వల్ల 25% ప్రాఫిట్ ఉంది అని అంటే, సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 4000 అనేది 125% అవుతుంది. సో 125% అంటే 4000 అయితే మనం ఇప్పుడు దీని ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 100% అంటే ఎంతో కనుక్కుందాం. 25 5లు 25 4లు 5 తోటి 8 సార్లు పక్కన 2 జీరోలు ఉంటాయి. 4 8లు 32. సో 3200 అనేది దాని ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. అయితే అతను ఎంత ప్రాఫిట్ అమ్మాడో చూడండి. 4000కి అమ్మాడు. మరి అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 800 రూపాయలు వచ్చింది. అయితే ఇప్పుడు అతనికి నష్టం కూడా 800 రూపాయలు కనుక వస్తే ఖచ్చితంగా లాభము నష్టము క్యాన్సిల్ అయిపోయి అతనికి జీరో మిగులుతుంది. సో ఇప్పుడు ఈ 4000కి అమ్మడం వల్ల అతనికి నష్టం వచ్చింది. ఎంత నష్టం అంటే ఇతనికి 800 లాభం వచ్చింది, నష్టం కూడా 800 రావాలి. అంటే ఇప్పుడు ఈ 4000కి ఈ 800 కనుక కలిపితే అతని ఆ రెండవ వస్తువు అసలు రేట్ అనేది వస్తుంది. చూడండి, 800 నష్టపోయాడు కదా, లాభం ఎంత వచ్చిందో నష్టం అంత వస్తేనే ఇక్కడ 0 అవుతుంది. అందువల్ల నేను ప్రాఫిట్ 800 అయితే దీన్ని లాస్ అని కూడా అనుకున్నాను. సో లాస్ 800 వచ్చింది కాబట్టి దీని అసలు రేట్ ఎంత అయి ఉంటుందంటే 4800. మరి లాస్ పర్సెంట్ అంటే లాస్ 800 బై దాని అసలు రేటు 4800 ఇంటూ 100. 0 జీరోస్ క్యాన్సిల్, 8 1 8 6. సో 1/6 అంటే 16 2/3%. 16 2/3% లాస్ కనుక వస్తే ప్రాఫిట్ లాస్ క్యాన్సిల్ అయిపోయి అతనికి జీరో మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 160. A house and a shop were sold for 1 lakh rupees each. In this transaction, the house sale resulted into 20% loss, whereas the shop sale resulted into 20% profit. The entire transaction resulted in. ఒక హౌస్ని, ఇంటిని, షాప్ని ఏం చేశారంటే ఒక్కొక్క దాన్ని 1 lakh, ఇంకొక దాన్ని 1 lakh, రెండింటిని లక్ష చొప్పున అమ్మారు. అయితే చూడండి, హౌస్ మీద ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే హౌస్ మీద 20% లాస్ వచ్చిందంట, షాప్ మీద 20% ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ లాస్ సేమ్ పర్సంటేజ్లు కాబట్టి x²/100. x²/100 అంటే 20 × 20/100. 0 0 0 0 క్యాన్సిల్ అయితే 4 అనేది ఏంటంటే లాస్ పర్సెంట్ అన్నమాట. 4% నష్టం వచ్చింది ఓవరాల్గా. మరి ఇప్పుడు ఈ రెండింటిని ఎంతకు అమ్మినట్టు అంటే 4% నష్టం వచ్చింది కాబట్టి 96%కి అమ్మినట్టు ఆ రెండింటిని. సో ఆ రెండింటి రేటు చూడండి, లక్ష ఎంత అవుతుందంటే 2 లక్షలు అవుతుంది. మరి ఇప్పుడు మనకి నష్టం ఎంతో కనుక్కోమన్నాడు. అది కూడా ఆప్షన్స్లో మనకి రూపీస్లో ఇచ్చాడు. సో రూపీస్లో ఇచ్చాడు కాబట్టి 4% అంటే ఎంతో కనుక్కోవాలి. 4 తోటి క్యాన్సిల్ చేస్తే 4 24లు, 2 1లు, 2 12లు. సో ఈ 12 అనేది ఇటువైపు పోతే బైలోకి వెళ్తుంది, ఇక్కడ 1 ఉంటుంది. 1/12 lakh అన్నమాట. ఎంత నష్టం అంటే 1/12 లక్షలు అతనికి నష్టం వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 161. A man sells 2 articles at 99 rupees each. He gains 10% on the one and loses 10% on the other. Then the overall basis he loss or gain. ఓకే, ఇది కూడా సేమ్ మోడల్, ముందు చేసిన మోడలే. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక్కొక్క దాన్ని 99 రూపీస్కి 2 వస్తువుల్ని అమ్మాడు. అయితే ఒకదాని మీద 10% ప్రాఫిట్, ఇంకో దాని మీద 10% లాస్. సో రెండు సేమ్ కాబట్టి x²/100 10 × 10 × 10/100. 100 క్యాన్సిల్ పోతే 1 మిగులుతుంది. సో 1% అనేది ఏంటంటే లాస్. సో 1% లాస్ వచ్చిందంటే ఇవి రెండింటిని ఎంత అమ్మినట్టు అతను 99%కి అతను అమ్మినట్టే కదా. సో రెండింటిని 99% అంటే ఒక్కొక్క దాన్ని 99, రెండింటిని 2 × 99గా రాయొచ్చు. అయితే ఇప్పుడు మనకి లాస్ ఎంతో తెలియాలంటే ఈ 1% అంటే ఎంతో తెలుసుకోవాలి. చూడండి, 99 క్యాన్సిల్, 1 × 2 అంటే 2. సో 2 రూపీస్ అనేది లాస్. క్వశ్చన్ నెంబర్ 162.
A man sold 2 steel chairs for 500 rupees each. On one he gains 20% and on the other he loses 12%. How much does he gain or loss in the whole transaction? ఒక్కొక్క దాన్ని 500 చొప్పున 2 వస్తువులని అమ్మాడు. అయితే ఒక దాని మీదేమో 20% అనేది ప్రాఫిట్ వచ్చింది. మరి ఇంకొక దాని మీదేమో 12% అనేది లాస్ వచ్చింది. ఇక్కడ చూడండి పర్సంటేజ్లు సేమ్ లేవు కాబట్టి మనం x²/100 అనే ట్రిక్ యూజ్ చేసి చేయలేం కాబట్టి సో ఇది పనికిరాదు. ఇక్కడేమో రెండు సేమ్ ఉన్నప్పుడే x²/100 రాయాలి. రెండు సేమ్ లేనప్పుడు మనం అసలు రాయలేం. సో దీన్ని ఎలా చేయాలి అంటే షార్ట్కట్తో చెప్తాను చూడండి. 20% ప్రాఫిట్ కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 20/100 రాస్తే 21 25. సో 5 రూపాయలు అయితే అసలు రేటు, 1 రూపాయి ఎక్స్ట్రాగా అమ్మాడు కాబట్టి 5:6 అనమాట. అంటే 5కు కొని 6కు అమ్మటం వల్ల 1 లాభం వచ్చింది. నెక్స్ట్ 12% అంటే మనకి ఇలాగే భిన్న రూపంలో చూడండి. 12/100 అంటే 4 3 4 25 3/25. సో 25 అనేది అసలు రేట్ అయితే అతను 3 నష్టానికి అమ్మాడు. ఇక్కడ లాస్ కదా, అందుకని 3 నష్టానికి అమ్మాడు అంటే 22కి అమ్మాడు. సో ఇదేమో కాస్ట్ ప్రైస్, ఇదేమో సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్లో మనకి 500 సెల్లింగ్ ప్రైస్లు ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి ఈ సెల్లింగ్ ప్రైస్లు 6 22ని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేస్తే ఈ రెండిటికి 66 వస్తుంది. 66 రావాలంటే ఇక్కడ 6 చేత 11ని మల్టిప్లై చేయాలి. 22ని 3 చేత మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్స్ వస్తాయి. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అయిపోతాయి. చూడండి. సో 11 చేత 5ని మల్టిప్లై చేయండి. 5ని మల్టిప్లై చేస్తే 55 వస్తుంది. ఇక్కడ మధ్యలో ఇంకొకటి ఉంటుంది. ఇదేంటంటే ప్రాఫిట్ అనమాట. 5కి 6కి మధ్య ప్రాఫిట్ ఎంత అంటే +1. ఎందుకంటే 5 రూపాయలు 6 రూపాయలకి అమ్మితే 1 రూపాయి లాభం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ 11 × 1 అంటే 11, అలాగే 11 × 6 అంటే 66. ఇది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ రాద్దాం. నెక్స్ట్ 3 × 25 75. మరి 25 రూపీస్ది 22కి అమ్మాడంటే ఎంత లాస్ అంటే 3 రూపాయలు లాస్. -3. 3 × 3 -9. సో -9. ఇక్కడేమో 22 3 66. ఓకే, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ వచ్చినాయి కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 132. ఇక్కడ చూడండి ప్రాఫిట్ ఏమో 11, ఇక్కడ లాస్ ఏమో 9. 11 నుంచి 9 తీసేస్తే 2. సో 2 + 2 వచ్చింది కాబట్టి ప్రాఫిట్ 55 75 130. ఓకే, 130 అయితే 132కి అమ్మటం వల్ల 2 అనేది ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ మనం కనుక్కోవాలి అంటే 2/130 × 100 రాయాలి. 0 0 క్యాన్సిల్. సో 20/13 అంటే 1.13 1 13 70 ఉంటుంది. 13 5 65 50 ఉంటుంది. 13 4 72. సో నియర్లీ 1.5% అనేది ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 163. Ranjan purchased 120 tables at a price of 110 rupees per table. He sold 30 tables at a profit of 12 per table and 75 tables at a profit of 14 rupees per table. The remaining tables were sold at a loss of 7 rupees per table. What is the average profit per table? 120 టేబుల్స్ని ఒక్కొక్కటి 110 రూపాయల చొప్పున అతను కొన్నాడు. 110 రూపాయల చొప్పున కొన్నాడు. అయితే అమ్మేటప్పుడు మాత్రం 30 టేబుల్స్ని ఒక్కొక్క టేబుల్ మీద 12 రూపాయల లాభానికి అమ్మాడు. అలాగే నెక్స్ట్ ఇంకొక 75 టేబుల్స్ని ఒక్కొక్క టేబుల్ మీద 14 రూపాయలకి లాభానికి అమ్మాడు. అయితే చివరిగా మిగిలిపోయినవి మాత్రం 31 75 105 120లో 105 తీసేస్తే 15 మిగులుతాయి. ఆ 15ని మాత్రం 7 రూపాయల నష్టంతో అమ్మాడు. అందువల్ల మైనస్ రాశాను. సో ఓవరాల్గా యావరేజ్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఈ మొత్తం ప్రాఫిట్ బై మొత్తం ఎన్ని టేబుల్స్ అంటే 120 రాస్తే మనకి యావరేజ్ ప్రాఫిట్ పర్ టేబుల్ ఒక్కొక్క టేబుల్ మీద సరాసరి లాభం ఎంతో వస్తుంది.
30 12 360, 75 14 75 4 300, 75 10 750, 1050 మైనస్ 15 7 105 బైలో 120, 360 ప్లస్ 1050 1410 రూపాయలు మైనస్ 105. 1410లో నుంచి 105 తీసేస్తే 1305 వస్తుంది. 1305/120. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 12తో 10 సార్లు 12 10లు 120, 10 ఉంటుంది 105. 105లో 12 ఎన్నిసార్లు పోతుంది? 12 8లు 96, 9 ఉంటుంది పాయింట్ పెట్టుకున్నామంటే 90 అవుతుంది. 12 7 84, 6 ఉంటుంది 12 5 60. సో ఇక్కడ బైలో 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ ఇంకొక ప్లేస్ ముందుకు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 10.875 అనేది యావరేజ్ ప్రాఫిట్ పర్ టేబుల్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 164. హేమంత్ sold 10 sarees for a total profit of 460 rupees and 12 sarees for a total profit of 144 rupees. At what profit per saree should he sell the remaining 20 sarees so that he gets an average profit of 18 rupees per saree? హేమంత్ ఏం చేశాడంటే 10 శారీలని 460 లాభానికి అమ్మాడు. ఆ 10 శారీల మీద మొత్తం వచ్చిన లాభం ఇది 460 అనేది. అయితే ఇంకొక 12 శారీలని ఎలా అమ్మాడంటే 144 రూపాయల లాభంతో అమ్మాడు. ఈ 12 అమ్మితే 144 లాభం వచ్చింది. రిమైనింగ్ 20 అన్నాడు కాబట్టి మిగిలిన 20 శారీలను ఒక్కొక్క శారీ ఎంతకు అమ్ముతే అనేది క్వశ్చన్. సో ఒక్కొక్క శారీ రేటు X రూపీస్ అనుకుందాం. ఇదేమో 10 శారీల లాభం, ఇది 12 శారీల లాభం. మరి X అనేది ఒక్క శారీ ప్రాఫిటే. మరి 20 శారీస్ కదా మనకు కావాల్సింది. 20 శారీస్ ఇంటూ X అంటే 20X అనేది 20 శారీలను అమ్మితే వచ్చే ప్రాఫిట్ అన్నమాట. బై యావరేజ్ అన్నాడు చివరిలో. క్వశ్చన్లో యావరేజ్ ప్రైస్ ఇచ్చాడు. యావరేజ్ అన్నప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయాలిగా. 10 శారీలు 12 శారీలు 20 శారీలు మొత్తం 42 శారీలు. వాటి యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఒక్కొక్క శారీ మీద 18 రూపీస్ వచ్చిందని ఇచ్చాడు. సో ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తే మనం X అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 460 ప్లస్ 144 అంటే 604, 604 ప్లస్ 20X ఈజ్ ఈక్వల్ టు 42 బైలో అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది 18 into 42. సో 20X ఈజ్ ఈక్వల్ టు 18 into 42. 18 4 72, 18 2 36, 756 రూపాయలు. ఈ 604 ఇటువైపు వెళ్తే మైనస్ 604 అవుతుంది. దీంట్లోంచి తీసివేస్తే మనకి 152 వస్తుంది. సో 20X ఈజ్ ఈక్వల్ టు 152. X ఈజ్ ఈక్వల్ టు 152/20. 2తో 10 సార్లు, 2తోటి 2 7 14, 2 6 12. సో బైలో 10 ఉంది కాబట్టి 7.6 రూపీస్ అవుతుంది. 7.6 రూపీస్ పర్ శారీ. క్వశ్చన్ నెంబర్ 165. సంకేత్ పర్చేజ్డ్ 20 dozen notebooks at 48 rupees per dozen. He sold 8 dozen at 10% profit and the remaining 12 dozen with 20% profit. What is his profit percentage in the transaction? సో ఈ మోడల్లో మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 3 క్వశ్చన్స్ సేమ్ ఇదే ప్రొసీజర్ తోటి నేను చేస్తాను. సో షార్ట్ కట్ అనుకోండి. సంకేత్ ఏం చేశాడంటే 20 డజన్స్ని ఒక్కొక్క డజను 48 రూపీస్కి ఒక్కొక్క డజను కొన్నాడు. అయితే 8 డజన్, అందులో 8 డజన్ ఏం చేశాడంటే 10% ప్రాఫిట్కి అమ్మాడు కాబట్టి 8 డజన్ బై మొత్తం 20 డజన్ ఇంటూ 10% ప్లస్ నెక్స్ట్ ఇంకొక 12 డజన్స్ అంటే 12/20, ఎందుకంటే మొత్తం 20 డజన్స్ కదా, ఇంటూ దాన్ని ఎంతకి అమ్మాడు అంటే 20% ప్రాఫిట్కి అమ్మాడు. సో చూడండి 0 0 క్యాన్సిల్, 2 1 2 4, 20 20 క్యాన్సిల్, 12 + 4 అంటే 16% అనేది అతని ఓవరాల్ ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 166. In a shop 80% of the articles are
sold at a profit of 10% and the remaining at a loss of 40%. What is the overall profit loss? లాభము లేదా నష్టం ఎంత? 80% వస్తువులని 10% లాభానికి అమ్మారు. సో 80% వస్తువులని 80% అంటే 80/100 కదా, 10% లాభానికి అమ్మాడు కాబట్టి 10. నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ చూడండి, లాస్ అని ఇచ్చాడు కాబట్టి మైనస్ రాయాలి. లాస్కి ఎంత అంటే రిమైనింగ్ అన్నాడు కాబట్టి 80% 10% లాభానికి అమ్మితే మిగిలిన 20% 20/100 ఇంటూ నష్టం 40% లాస్కి అమ్మాడు అని ఇచ్చాడు. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 0 0 0 0 0 0 0 0 8 1 8 మైనస్ 2 4 8 8లోంచి 8 తీసేస్తే 0 కాబట్టి నో ప్రాఫిట్ నో లాస్ అన్నమాట. నో ప్రాఫిట్ నో లాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 167. A person makes a profit of 10% on 1/4 of the quantity sold and a loss 20% on the rest. Then what is the average percent profit or loss? ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన వద్ద ఉన్న వస్తువులలో 1/4 వంతుని, ఇది కూడా ముందు చేసిన మోడల్ లాగే సేమ్ అదే ప్రొసీజర్ తోటి చేసేద్దాం. 1/4 వంతుని 10% లాభానికి అమ్మాడు. అయితే మిగిలినది అంటే 1/4ని 1లోంచి తీసేస్తే ఎంత మిగులుతుందంటే 3/4 వంతుని నష్టానికి అమ్మాడు. ఎంత నష్టం అంటే 20% లాస్కి అమ్మాడు. 1/4 వంతుని 10% లాభానికి, ఇది నష్టం కాబట్టి మైనస్ రాశాను. క్యాన్సిల్ చేస్తే 2 2 2 5 2 తోటి 5ని క్యాన్సిల్ చేస్తే 2.5 అన్నమాట. ఇక్కడ 4 తోటి 20ని క్యాన్సిల్ చేస్తే 4 5 20. ఇక్కడేమో 2.5 మైనస్ 3 5 15 తీసేస్తే ఎంత వస్తుంది? 15లోంచి 2.5 తీసేస్తే మైనస్ 12.5 మైనస్ వచ్చింది కాబట్టి లాస్ అన్నమాట ఇది. సో 12.5% అనేది నష్టం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 168. I purchased 120 exercise books at the rate of 3 rupees each and sold 1/3 of them at the rate of 4 rupees each, 1/2 of them at the rate of 5 rupees each and the rest at the cost price. My profit percent is. నేను 120 బుక్స్ని ఒక్కొక్కటి 3 రూపాయల చొప్పున కొన్నాను అని ఈ క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి 120 బుక్స్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? ఒక్కొక్కటి 3 రూపాయలు అంటే మొత్తం 360 రూపాయలు అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయితే చూడండి, అందులో 1/3 ఆ 120 బుక్స్లో 1/3 120లో 1/3 ఎంతకి అమ్మాడు? ఒక్కొక్క బుక్ని 4 రూపీస్కి అమ్మాడంట. కొనుక్కున్నదేమో ఒక్కొక్కటి 3 రూపీస్ కొన్నాడు, కానీ అమ్మేటప్పుడు 4 రూపీస్కి అమ్ముతున్నాడంటే ఎంత లాభంతో అమ్ముతున్నాడు? ఒక్కొక్కటి అంటే 1 రూపాయి లాభంతో అమ్ముతున్నాడు. సో అలాగే మళ్ళీ ఈ 120 పుస్తకాల్లోనే అందులోనే 1/2 అని ఇచ్చాడు చూడండి. 1/2ని ఎంత రేటుతో అమ్ముతున్నాడంటే 5 రూపీస్. ఈచ్ బుక్ 5 రూపీస్. ప్రతి పుస్తకాన్ని 5 రూపాయలకు అమ్ముతున్నాడు. మరి అప్పుడు అతనికి లాభం ఎంతో చూడండి. 3 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్మితే ఎంత లాభం అంటే 2 రూపాయల లాభం. మరి మిగిలినది కాస్ట్ ప్రైస్కి అమ్మేశాడు అని ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్కి అమ్మేశాడంటే ఎంత కొన్నాడో అంతకు అమ్మేసినప్పుడు లాభం ఉండదు, నష్టం ఉండదు కాబట్టి వాటిని రాసినా రాయకపోయినా ఏం కాదు. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం ప్రాఫిట్ వరకే రాసాం. కనుక్కోవాల్సింది కూడా ప్రాఫిట్ పర్సెంటే కాబట్టి ప్రాఫిట్ వరకు కనుక్కొని ఈ 360లో ఇది ఎంత పర్సెంటో చూద్దాం. 3తో క్యాన్సిల్ చేద్దాం. 40 2 క్యాన్సిల్ 120 మిగులుతుంది. 40 + 120 అంటే 160 రూపీస్ అనేది ప్రాఫిట్ అన్నమాట. మరి పర్సంటేజ్ కావాలి కదా. 160 రూపీస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 360 ఇంటూ 100 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 4తో క్యాన్సిల్ చేస్తే 4 4 4 9 4/9 ఇంటూ 100 అంటే 44 అంటే 400/9 అని అర్థం. 44 4 9 36 4 9 36 4 మిగులుతుంది. 4/9 44 4/9% అనేది అతని ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 169. A departmental store receives a shipment of 1000 pens for which it pays 9000 rupees. The store sells the pens
at price 80% above the cost for 1 month, after which it reduces the price of the pens to 20% above the cost. The store sells 75% of the pens during the first month and the 50% of the remaining pens afterwards. How much the gross income did the sales of the pens generate? ఇక్కడ మనకి చివర్లో ఎండింగ్లో క్వశ్చన్ మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. అర్థం అవ్వకపోతే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. హౌ మచ్ గ్రాస్ ఇన్కమ్, టోటల్ ఆ పెన్నుల మీద వచ్చిన మొత్తం ఆదాయం ఎంత అనేదే క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 169. A departmental store receives a shipment of 1000 pens for which it pays 9000 rupees. The store sells the pens at a price 80% above cost for 1 month, after which it reduces the price of the pens to 20% above the cost. The store sells 75% of the pens during the first month and 50% of the remaining pens afterwards. How much gross income did the sales of the pens generate? చివర్లో క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గ్రాస్ ఇన్కమ్ అంటే ఆ పెన్నులు అమ్మితే వచ్చే మొత్తం డబ్బు, కేవలం ప్రాఫిటే కాదు మొత్తం డబ్బు అంటే అందులో ఆ కొన్న వెల కూడా ఉంటుంది 9000 రూపీస్ అనేది. స్టార్టింగ్లో ఏమంటున్నాడంటే డిపార్ట్మెంటల్ స్టోర్ ఏం చేసిందంటే 1000 పెన్స్ని 9000 రూపీస్కి కొన్నదంట. అయితే అప్పుడు ఒక్కొక్క పెన్ను 9 రూపీస్ కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశారు, ఈ 9 రూపీస్ కాస్ట్ మీద వాళ్ళు ఫస్ట్ మంత్లో మొదటి నెలలో దీన్ని ఎలా అమ్ముతున్నారంటే 80% అబవ్ ది కాస్ట్ ప్రైస్ అన్నారు కాబట్టి 80% లాభానికి అమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ 180% రాయొచ్చు ఇంటూ మరి ఎన్ని పెన్నులు అమ్ముతున్నారు మొదటి నెలలో అంటే 75% ఆఫ్ ది పెన్స్ సేల్ డ్యూరింగ్ ది ఫస్ట్ మంత్ అని అన్నారు. కాబట్టి 1000లో 75% అంటే 750 పెన్స్ అనమాట. 750 పెన్నులు మొదటి నెలలో అమ్ముతున్నారు. అమ్మేటప్పుడు దాని కొన్న వెల మీద 80% ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ మంత్ చూద్దాం. సెకండ్ మంత్ లేదా ఆ తర్వాత అని అన్నాడే కానీ సెకండ్ మంత్ అని ఖచ్చితంగా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇదే 9 రూపీస్ మీద తర్వాత ఏం చేస్తున్నాడు, ఫస్ట్ మంత్లోనే 80% అబవ్ కాస్ట్, సెకండ్ మంత్లో మాత్రం ఓన్లీ 20% అబవ్నే అమ్ముతున్నారు. సో 20% ఎక్కువ అంటే 120%కి అమ్ముతున్నారు. మరి ఎన్ని పెన్నులు అని అంటే చూడండి క్వశ్చన్లో ఇచ్చాడు 50% ఆఫ్ ది రిమైనింగ్ అని అన్నాడు. ఇప్పుడు 750 పెన్నులు మొదటి నెలలో అమ్మిన తర్వాత ఎన్ని మిగులుతాయి అంటే 250 మిగులుతాయి. 250 మిగిలితే క్వశ్చన్లో ఏమన్నాడంటే మిగిలిన పెన్నులలో 50% అన్నాడు. సో 250 పెన్నులలో సగం, 50% అంటే సగమే కదా, 125. తర్వాత ఏం చేశారంటే మొదటి నెలలో అమ్మిన తర్వాత 125 పెన్నులు 20% లాభానికి అమ్మారు. సో ఇప్పుడు మనం వీటిని క్యాన్సిల్ చేసి ఆన్సర్ అనేది తెప్పించవచ్చు. 0 0 0 0 నెక్స్ట్ 0 0 2 5లు 2 6లు 5 తోటి 25 సార్లు. సో దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 54 ఇంటూ 25, దీన్ని మల్టిప్లై చేస్తే 12150, దీన్ని మల్టిప్లై చేస్తే 1350 వస్తుంది. టోటల్గా ఎంత అంటే 13500 రూపాయలు అనేది గ్రాస్ ఇన్కమ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 170. If a shopkeeper sells 1/3 of his goods at a profit of 14%, 3/5 of the goods at a profit of 17.5% and the remaining at a profit of 20%, then his profit on the whole is equal to. ఈ మోడల్ మనం ఆల్రెడీ చేసాం. సో అదే మోడల్లో మళ్ళీ చేద్దాం. ఒక వ్యాపారి తన వద్ద ఉన్న వస్తువులలో 1/3 వంతు ఎంత లాభానికి అమ్మాడో చూడండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే 14% ఇచ్చాడు. అలాగే 3/5 వంతుని ఎంత లాభానికి అమ్మాడంటే 17.5% ఇచ్చాడు. మరి మిగిలినది అని అన్నాడు, రిమైనింగ్ అంటే మిగిలినది అని. మిగిలినది అంటే ఈ రెండు యాడ్ చేయండి, 1/3 3/5 యాడ్ చేస్తే మనకి 3 3 9 5 1 5 14/3 5 15 ఉంటుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 14/15 వస్తుంది.
ఇంకా రిమైనింగ్ అంటే మిగిలినది ఎంత ఉంటుంది అంటే దీన్ని 1లోంచి తీసేయండి, 1/15 ఉంటుంది. సో ఆ 1/15ని ఎంత ప్రాఫిట్ తోటి అంటే 20% ప్రాఫిట్ తోటి అమ్మారు. అయితే ఈ మొత్తం మీద అతనికి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేదే క్వశ్చన్. సో చూడండి, మనం 3 తోటి దీన్ని క్యాన్సిల్ చేయలేం కాబట్టి 14/3, అలాగే 5 చేత క్యాన్సిల్ చేయొచ్చు, 5 తోటి 5 3 15, 5 5 25, 3 × 3.5 అంటే 10.5%, అలాగే 5 3 5 4 4/3. సో 4/3. ఇప్పుడు 14/3 4/3 రెండు యాడ్ చేయొచ్చు, ఎందుకంటే డినామినేటర్లు సేమ్ కాబట్టి. 14 + 4 అంటే 18/3. 18/3ని క్యాన్సిల్ చేస్తే 6 వస్తుంది. సో 6 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 18/3 కదా, 3 చేత 18 క్యాన్సిల్ చేస్తే 6 ప్లస్ ఇక్కడ 10.5 = 16.5% అనేది అతని ఓవరాల్ ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 171. A cloth merchant sold half of his cloth at 20% profit, half of the remaining at 20% loss, and the rest was sold at the cost price. In the total transaction, his gain or loss will be. సో ఇది కూడా సేమ్ మోడల్, ముందు చేసిన మోడల్ లాగే. ఒక బట్టల వ్యాపారి ఏం చేశాడంటే తన వద్ద ఉన్న సరుకులో 1/2 వంతు, హాఫ్ అంటే 1/2 కదా, 1/2 వంతు 20% లాభానికి అమ్మాడు. అయితే తర్వాత మిగిలిన దాంట్లో హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ అన్నాడు. మిగిలినది ఎంత అంటే సగం 20%కి అమ్మితే ఇంకొక సగం మిగులుతుంది కదా, ఆ సగంలో హాఫ్ ఆఫ్ ది రిమైనింగ్ మిగిలిన దాంట్లో సగం అన్నాడు. ఈ మిగిలింది సగం, మళ్ళీ అందులో సగాన్ని ఏం చేశాడంటే లాస్కి అమ్మాడంట. ఎంత లాస్కో చూడండి, 20% లాస్కి అమ్మాడు. ఇది లాస్ కాబట్టి ఇక్కడ మైనస్, ఇది ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ ప్లస్. సో క్యాన్సిల్ చేస్తే మూడోది అవసరం లేదు, ఎందుకంటే దాన్ని కాస్ట్ ప్రైస్కి అమ్మేశాడు కాబట్టి. కొన్న వేలకే అమ్మేసినప్పుడు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు కాబట్టి మనం రాసిన ఒకటే, రాయిపోయినా ఒకటే. సో చూడండి, 2 తోటి 10 సార్లు, ఇక్కడ 2 రెళ్ళు 4, 5 సార్లు. సో 10లోంచి 5 తీసేస్తే 5% అనేది అతని ఓవరాల్ ప్రాఫిట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 172. A person purchases 90 clocks and sells 40 clocks at a gain of 10% and 50 clocks at a gain of 20%. If he sold all of them at a uniform profit of 15%, then he would have got 40 rupees less. The cost price of the each clock is. ఒక వ్యక్తి ఏం చేశాడంటే 90 గడియారాలు కొన్నాడు. సో 90 క్లాక్స్, ఒక్కొక్కటి ₹1 అనుకుంటే 90 రూపీస్ అవుతాయి అని అనుకుందాం. అప్పుడు ఒక్కొక్కటి ఎంత అంటే ₹1 అవుతుంది. మరి ఇప్పుడు దీన్ని మనం ముందు చేసిన మోడల్ లాగా చేయొచ్చు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యాన్సిలేషన్ అవటం లేదు. సో అందువల్ల మనం డైరెక్ట్ జనరల్ మెథడ్లో చేసేద్దాం. ఫస్ట్ ఏం చేశాడు, 40 క్లాక్స్ని 10% ప్రాఫిట్కి అమ్మాడు కదా. సో ఫస్ట్ 40 క్లాక్స్ని ఏం చేశాడు, 10% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే 40లో 10% అంటే ఎంత, ₹4. సో ఇక్కడ ₹4 ప్రాఫిట్. తర్వాత ఏం చేశాడు, 50 క్లాక్స్ని 20% ప్రాఫిట్కి అమ్మాడు కదా. సో 50లో 20% అంటే ఎంత, 50లో 20% అంటే 10. సో ఇక్కడ ₹10 అనేది ప్రాఫిట్. సో ఇక్కడ ₹10 అనేది ప్రాఫిట్. మరి ఇప్పుడు ఇతను టోటల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ అంటే మొత్తంగా ₹14 అనేది ప్రాఫిట్ ఫస్ట్ సారి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఈ 90 గడియారాలను ఒకవేళ 15% ఓవరాల్ ప్రాఫిట్ మీద అమ్మి ఉంటే అతనికి ₹40 లాభం అనేది తగ్గేదంట. అయితే ఫస్ట్ చూడండి, ఇంతకు ముందేమో 40 గడియారాలు 50 గడియారాలు విడివిడిగా అమ్మాడు, కానీ ఇప్పుడు మాత్రం ఈ 90 గడియారాలని 15% లాభానికి అమ్మాలి అంటున్నాడు. సో 90లో 15% ఎంత, 90లో 15%, 10% అంటే 9, 5% అంటే 4.5, మొత్తం 13.5. సో విడివిడిగా అమ్మితేనేమో ₹14 ప్రాఫిట్ వచ్చింది. 15% ప్రాఫిట్తో ఓవరాల్గా 90 గడియారాలను అమ్మితే 13.5 వచ్చింది. సో ఎంత తగ్గినట్టు అప్పుడు, మనకేమో ఇక్కడ 0.5 తగ్గినట్టు, కానీ క్వశ్చన్లో ఏమిచ్చాడు, ₹40 తగ్గింది అని ఇచ్చాడు. కాబట్టి
మనకి ఇక్కడ వచ్చిన 0.5 అనేది క్వశ్చన్లో ఇచ్చిన 40 రూపీస్కి ఈక్వల్ చేయాలి. మరి ఇప్పుడు 0.5 అంటే 40 రూపీస్ అయితే అసలు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే ఒక్కొక్క క్లాక్ రేటు ఎంత, ఒక్కొక్క క్లాక్ కాస్ట్ ప్రైస్ ఎంత. మనం స్టార్టింగ్లో ఏం తీసుకున్నామో చూడండి, ఒక్కొక్క క్లాక్ ₹1 అని తీసుకున్నాం కదా. సో ఆ ₹1 అంటే ఎంత కనుక్కోవాలి. పాయింట్ తీసేస్తే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 5 తోటి క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్లు 5 80. సో 1తో క్రాస్ మల్టిప్లై చేస్తే ₹80 అనేది ఒక్కొక్క గడియారం రేటు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 173. ఈ క్వశ్చన్ ఆల్రెడీ 154 క్వశ్చన్ నెంబర్ 154 యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఇచ్చాడు. సో ఇది అది ఒకటే కాబట్టి మనం చెప్పకపోయినా ఏం కాదు. నెక్స్ట్ 174. A man bought goods worth 6,000 rupees and sold half of them at a gain of 10%. At what gain percent must he sell the remainder so as to get a profit of 25% on the whole? ఒక వ్యక్తి తన వద్ద ఉన్న వస్తువులలో సగాన్ని 10% లాభానికి అమ్మాడు. అయితే మిగతా సగాన్ని ఎంత లాభానికి అమ్మితే మొత్తం మీద అతనికి 25% లాభం వస్తుంది అన్నాడు. మిగతా సగాన్ని ఎంత శాతానికి అమ్మాలో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. అయితే ఈ మొత్తం మీద అతనికి ఎంత లాభం వస్తుందంటే 25% లాభం వస్తుంది అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 5లు. ఇక్కడ ఈ +5 కాస్త ఈక్వల్ అవతలకు పోతే -5 అవుతుంది చూడండి. ఇక్కడేమో 1/2 ఇంటూ ఎక్స్ ఉంటుంది =25 - 5 అంటే 20 ఉంటుంది. 25లోంచి ఈ 5 అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది. 25 నుంచి 5 తీస్తే 20 ఉంటుంది. ఈ బైలో ఉన్నట్టు ఈక్వల్ అవతలకు పోతే మల్టిప్లై చేస్తుంది. సో x = 20 × 2 40%. మిగిలిన సగాన్ని 40% లాభానికి అమ్మితే అతనికి మొత్తం మీద 25% లాభం వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 175. A merchant has 1000 kg of sugar, part of which he sells at 8% profit and the rest at 18% profit. He gains 14% on the whole. The quantity sold at 18% profit is. ఒక వ్యక్తి దగ్గర 1000 kg షుగర్, 1000 kgల షుగర్ అనేది ఉంది. అయితే అందులో కొంత భాగం మనం ముందు మోడల్లో ఏం చేసాం, 1/2 వంతు 1/3 వంతు అలా వంతులు ఇచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేసాం. కానీ ఇక్కడ చూడండి, కొంత భాగం ఏమో 8% లాభానికి, మరికొంత భాగం 18% లాభానికి అమ్మితే మొత్తం మీద 14% లాభం వచ్చింది అన్నాడు. అంటే ఒక భాగం వచ్చేసరికి 8% ప్రాఫిట్, రెండో భాగం వచ్చేసరికి 18% అనేది ప్రాఫిట్. అయితే ఈ రెండింటి మీద ఓవరాల్గా 14% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మనం ఈ క్వశ్చన్ని ఎలిగేషన్ మెథడ్లో సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో 18 నుంచి 14 తీస్తే 4, 14 నుంచి 8 తీస్తే 6. ఇవి రెండింటిని యాడ్ చేయండి. 4 + 6 అంటే 10. సో 10 అంటే ఎంత అంటే 10 అంటే 1000 kg మొత్తం క్వాంటిటీ. 10 అంటే 1000 kg. మనకి ఇప్పుడు ఏం కావాలి, 18% ప్రాఫిట్తో అమ్మిన క్వాంటిటీ కావాలి. సో 6 అంటే ఎంత, 0 0 క్యాన్సిల్. సో 600 kg అనేది 18% ప్రాఫిట్ తోటి అమ్మారు. నెక్స్ట్ క్వశ్చన్ 176. A fruit seller has 24 kg of apples. He sells a part of these at a gain of 20% and the balance at a loss of 5%. If on the whole he earns a profit of 10%, the amount of apples sold at a loss is. సో ఇక్కడ కూడా ఇది కూడా ముందు చేసిన మోడల్ లాగే సేమ్ 24 kg అతని దగ్గర యాపిల్స్ ఉన్నాయి. అయితే ఇందులో కొంత పరిమాణం అనేది 20% ప్రాఫిట్కి అమ్మాడు, మిగిలిన దాన్ని 5% లాస్కి అమ్మాడు. సో ఇక్కడ చూస్తే మనకి 20% ప్రాఫిట్ కాబట్టి 120% రాద్దాం. 5% లాస్ అంటేనేమో 95 రాద్దాం. 5% లాస్ కాబట్టి 95. అతనికి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందో చూడండి. 10% ప్రాఫిట్ అంటే 110. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి ప్రాఫిట్ తోటి, ఇది లాస్ తోటి. ఈ పైనే మనకి గుర్తుండాలన్నమాట. 120లోంచి 110 తీసేస్తే 10, 110లోంచి 95 తీసేస్తే 15 ఉంటుంది. సో వీటిని క్యాన్సిల్ చేస్తే 5 3 5 2. సో 3:2, 3:2 రేషియోలో ఆ పార్ట్స్ ఉన్నాయి. అయితే మొత్తం యాడ్ చేస్తే 5
5 అనేది 24 kg అయితే మనకి ఇప్పుడు ఏం కావాలి అంటే లాస్తో అమ్మిన యాపిల్స్ పరిమాణం కావాలి. లాస్ తోటి ఎంతకి అమ్మాడంటే లాస్ తోటి చూడండి 2 కదా లాస్ది. సో 2 అంటే ఎంత, 5తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 4 20 పాయింట్ పెడితే 5 8 40. 2 ఇంటూ 4.8 అంటే 2 4 8 2 8 16. సో 9.6 kg అనేది అతను లాస్తో అమ్మాడు. క్వశ్చన్ నెంబర్ 177. A man sells 2 horses for 1475 rupees. The cost price of the first is equal to the selling price of the second. If the first is sold at 20% loss and the second at a 25% gain, what is his total gain or loss in rupees? ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన వద్ద ఉన్న 2 గుర్రాలను 1475 రూపాయలకి అమ్మాడు. ఇది ఒక గుర్రం కాదు, 2 గుర్రాల రేటు. రెండింటిని కలిపి 1475 రూపాయలకి అమ్మాడు. అయితే ఒకదాన్ని 20% నష్టానికి, ఇంకొక దాన్ని 25% లాభానికి అమ్మాడు. కానీ ఇక్కడ ఒక చిన్న లైన్ ఇచ్చాడు చూడండి. ఫస్ట్ దాని కాస్ట్ ప్రైస్ అనేది రెండో దాని సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అని అన్నాడు. సో ఈ కండిషన్ మనం యూజ్ చేసుకొని ఒక చిన్న షార్ట్ కట్ తోటి దీనికి ఆన్సర్ ఈజీగా తెప్పించవచ్చు. చూడండి, మొదటి దాన్ని 20% నష్టానికి అన్నాడు కాబట్టి ఎంతకు అమ్మాడు? 80% అమ్మాడు. అలాగే రెండవ దాన్ని 25% లాభానికి అమ్మాడు కాబట్టి 125/100 రాస్తే అసలు ఎంత పర్సంటేజ్ అనేది ప్రాఫిట్ లాసో తెలుస్తుంది. చూడండి, క్యాన్సిల్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 5 2 5 25, 2 తోటి 4 సార్లు 4 25 100. సో 100 వచ్చిందంటే దాని అర్థం ప్రాఫిట్ లేదు, లాస్ లేదు అని అర్థం. ఒకవేళ 100 కంటే ఎక్కువ ఉంటే ప్రాఫిట్ అంటాం, 100 కన్నా తక్కువ ఉంటే లాస్ అంటాం. కానీ 100 వచ్చిందంటే నో ప్రాఫిట్ నో లాస్ అని అర్థం. సో ఇప్పుడు ఈ షార్ట్ కట్ తోటి మనం ఆ ప్రైజెస్ కూడా కనుక్కోవచ్చు, వాటి రేట్లు కూడా కనుక్కోవచ్చు. మొదటిది ఎంత రేటో, రెండోది ఎంత రేటో ఈజీగా కనుక్కోవచ్చు. సో దీన్ని బట్టి మనం ఎలిగేషన్ మెథడ్ చేద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి ఎంతకు అమ్మాడు? 80% అమ్మాడు. రెండోది వచ్చేసరికి 125% అమ్మాడు. మరి ఇప్పుడు ఈ రెండింటిని అమ్మడం వల్ల లాభం లేదు, నష్టం లేదు కాబట్టి మధ్యలో 100 రాద్దాం. ఇప్పుడు చూడండి, 100లోంచి 8 తీస్తే 20, ఇక్కడేమో 25. క్యాన్సిల్ చేస్తే మనకి 5 5 5 4. సో 5 + 4 అంటే 9. సో 9 మనకి ఈ గుర్రం రేటు కావాలి కాబట్టి మొదటిది 5 బై టోటల్ 2 యాడ్ చేస్తే 9 ఇంటూ దీంట్లో కదా మనకు కావాల్సింది 1475 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూడండి. 14 5 70, 7375 వస్తుంది. 775 375/9. ఇదేంటంటే మొదటి గుర్రం రేటు, కాస్ట్ ప్రైస్, మొదటి గుర్రం రేటు. మరి ఇప్పుడు రెండో గుర్రం రేటు కావాలంటే 4/9 ఇంటూ 1475 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 14 4 56, 75 4 300, 5900/9 అనేది సెకండ్. ఇదేమో ఫస్ట్ గుర్రం, ఇది రెండో గుర్రం కాస్ట్ ప్రైస్ అన్నమాట. సో ఇది తప్పకుండా వర్క్ అవుతుంది. చూడండి, ఎప్పుడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ యూజ్ చేసి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 178. 2/3 of the consignment was sold at a profit of 6% and the rest at a loss of 3%. If, however, there was an overall profit of 540 rupees, the value of consignment was. సో ఫస్ట్ చూడండి, ఇది ఆల్రెడీ మనం ముందు చేసిన మోడల్ లాగే వరుసగా క్వశ్చన్స్ అలాంటి మోడలే వచ్చేటప్పుడు మనకి క్వశ్చన్ చదవగానే ఆన్సర్ అనేది మైండ్లోకి రావాలి. ఆల్రెడీ ఇలాంటి మోడల్ మనం చేసాం కదా, అదే ప్రాసెస్ తోటి ఒకసారి ట్రై చేయాలి అనే ఆలోచన వస్తే ఖచ్చితంగా మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది వస్తుంది. సో ఫస్ట్ చూడండి, 2/3 2/3 వంతుని ఎంత లాభానికి అమ్మాడో చూడండి. సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 6% అని అన్నాడు. 6%. మరి మిగిలినది రిమైనింగ్, రెస్ట్ అన్నా రిమైనింగ్ అన్నా ఒకటే. సో మిగిలినది అంటే 1/3.
ఒకటిలో 2/3 తీసేస్తే 1/3 మిగులుతుంది. సో దాన్ని లాస్కి అమ్మాడు. ఎంత లాస్కి అమ్మాడు అంటే 3% లాస్కి అమ్మాడు. సో ఇది లాస్ కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి. 3 తోటి 3 రెళ్ళు 3 క్యాన్సిల్. 2 రెళ్ళు 4లో నుంచి 1 తీసేస్తే 3. సో 3% అనేది అతనికి ప్రాఫిట్. కానీ క్వశ్చన్లోనేమో ఓవరాల్ ప్రాఫిట్ అనేది 540 రూపీస్ ఇచ్చాడు. సో ఈ 3% అంటే 540 అయితే మనకి ఆ కన్సైన్మెంట్ వాల్యూ అనేది తెలియాలి కాబట్టి 100% అంటే ఎంతో కనుక్కున్నామంటే ఈజీగా తెలుస్తుంది. 3తో దీన్ని క్యాన్సిల్ చేయండి. 3 180,000. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 18,000. 18,000 అనేది ఆ సరుకు యొక్క విలువ. Question number 179. A trader purchases a watch and a wall clock for 390 rupees. He sells them making a profit of 10% on the watch and 15% on the wall clock. He earns a profit of 51.50 rupees. The difference between the original prices of the wall clock and watch is equal to. ఒక వ్యాపారి ఒక వాచ్ని ఒక వాల్ క్లాక్ని 390 రూపాయలకి కొన్నాడు రెండింటిని. అయితే ఒక్కొక్క దాని రేట్ ఎంతో తెలియదు. ఒకదాన్నేమో 10% ప్రాఫిట్కి అమ్మాడు. వాచ్నేమో 10% ప్రాఫిట్కి అమ్మాడు. వాల్ క్లాక్నేమో 15% ప్రాఫిట్కి అమ్మాడు. అయితే ఓవరాల్గా అతనికి ఏమైంది? 51.50 51.5 లాభం వచ్చింది. ఇక్కడేమో పర్సంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చాడు, ఇక్కడ మాత్రం రూపీస్ ఇచ్చాడు. మరి ఈ టైంలో ఎలిగేషన్ మెథడ్ ద్వారా ఎలా చెయ్యాలి అంటే చూడండి, ఇక్కడ 10% ప్రాఫిట్ అన్నాడు కదా. సో ఫస్ట్ మనం ఈ వాచ్ యొక్క రేటు 390 అనుకుందాం. అందులో 10% ఎంత? 39 అవుతుంది. అలాగే ఈ వాల్ క్లాక్ రేటు 390 అనుకుందాం. ఇందులో 15% ఎంతో చూడండి. 39 అంటే 10%, 15% అంటే 5% అంటే హాఫ్. 39 హాఫ్ అంటే 19.5. 39 ప్లస్ 19.5 అంటే 58.5 అవుతుంది. సో 58.5. ఇప్పుడు తీసివేస్తే మనకి ఇక్కడ 12.5, 12.5. దీంట్లోంచి దీన్ని తీసివేస్తే 7 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవ్వవు కాబట్టి 7, 12.5, 12.5ని దీన్ని మనం 12.5గా రాయొచ్చు. 12.5ని ఫ్రాక్షన్లో రాస్తే 12 24 1 25/2. ఈ 2 ఇటువైపు వస్తే మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 7 రెళ్ళు ఎంత అవుతుంది? 14. సో రేషియో ఏంటంటే 14:25. రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 39 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? డిఫరెన్స్ అడిగాడు క్వశ్చన్లో. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 14కి 25కి మధ్య డిఫరెన్స్ 11. సో 11 టోటల్ రెండింటిని యాడ్ చేస్తే 39 ఇంటూ రెండింటి యొక్క రేటు 390 కదా. సో ఆ రేట్ రాయాలి. 39తో క్యాన్సిల్ చేస్తే 10 సార్లు 11 110 రూపాయలు అనేది ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 180. Albert buys 4 horses and 9 cows for 13,400 rupees. If he sells the horses at 10% profit and the cows at 20% profit, then he earns a total profit of 1880. The cost of the horse is. సో ఇది కూడా మనం ముందు చేసిన మోడల్ లాగే చూడండి, 2% ఇచ్చి ఓవరాల్ ప్రాఫిట్ మాత్రం పర్సంటేజ్ ఇవ్వకుండా రేట్ ఇచ్చాడు. అలాంటప్పుడు ఎలిగేషన్ మెథడ్లో ముందు చేసిన మోడల్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫాలో అయిపోవటమే. రెండింటిని ఎంత కొన్నాడు అంటే 13,400 రూపాయలకి కొన్నాడు. అయితే ఇక్కడేమో హార్స్, ఇక్కడేమో కౌస్. కౌస్. ఇప్పుడు రెండింటి మీద వచ్చిన ప్రాఫిట్ 1880 రూపాయలు. ఇక్కడేమో హార్స్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాడు అని అంటే 10% ప్రాఫిట్కి అమ్మాడు. ముందు మోడల్ లాగే మనం ఈ 13,400 అనేది ఈ హార్స్ యొక్క రేట్ అనుకుందాం. ఈ మొత్తం హార్స్ల రేట్ అనుకుందాం. అప్పుడు ఇందులో 10% అంటే 1340 అవుతుంది. మరి ఇప్పుడు అలాగే సేమ్ కౌస్ని ఎంత ప్రాఫిట్కి అమ్మాడో చూడండి. 20% ప్రాఫిట్కి అమ్మాడు అని ఇచ్చాడు. సో దీంట్లో 20% ఎంతో చూడండి. 2680 అవుతుంది. ఇప్పుడు తీసివేయండి. తీసివేస్తే మనకి 540 వస్తుంది. దీంట్లోంచి దీన్ని తీసివేస్తే మనకి 800 వస్తుంది. ఇప్పుడు వీటిని క్యాన్సిల్ చేస్తే 0 క్యాన్సిల్ చేస్తే 80:54 ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ది కాస్ట్ ఆఫ్ ది ఏ హార్స్, ఒక గుర్రం యొక్క రేటు కావాలి. సో గుర్రాలు 4 గుర్రాలు మొత్తం రేటు 80 కదా. సో ఆ 4 గుర్రాల రేట్ ఎంతో చూద్దాం.
80 బై రెండింటిని యాడ్ చేస్తే 134 ఇంటూ మొత్తం రేటు 13,400. 134తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 100 ఉంటుంది. సో 80 ఇంటూ 100 అంటే 8,000. ఈ 8,000 అనేది ఏంటంటే 4 గుర్రాలు, 4 హార్సెస్, 4 హార్సెస్ యొక్క రేటు. మరి ఒక గుర్రం రేటు కావాలి అంటే బై 4 చేస్తే వస్తుంది. సో 2,000 రూపీస్ అనేది ఒక్కొక్క గుర్రం రేటు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.